అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. కష్టాలు, కన్నీళ్లు ఒక మనిషిని ఎంతలా మార్చేస్తాయో కదా! ఒక మనిషి జీవితంలో ఎదురయ్యే ఆ కష్టాలే వారిని అద్భుతమైన ఆర్థిక విజయాల వైపు ఎలా నడిపిస్తాయో మనం ఈరోజు స్పష్టంగా చూడబోతున్నాం. దీనికోసం రాము అనే ఒక యువకుడి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని మనం పరిశీలిద్దాం. పల్లెటూరిలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కళ్లనిందా పెద్ద పెద్ద కలలతో డిగ్రీ అవ్వగానే పట్నం వచ్చాడు మన రాము. ఏదో సాధించేయాలి, మంచి కెరియర్ సెట్ చేసుకోవాలి అని ఒకటే తపన. చేతిలో వనరులు పెద్దగా లేకపోయినో ఎదగాలనే కసి మాత్రం చాలా ఉంది. కాని ఆ సిటీ లైఫ్ తను అనుకున్నంత సులభంగా లేదు కదా. నగరానికి వచ్చిన రాము ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లాడు. కాని ప్రతి చోట అతనికి ఎదురైన ఒకే ఒక్క మాట, అనుభవం లేదు బాబూ. ఇదెంత కఠినమైన వాస్తవమో కదా. అనుభవం రావాలంటే ఎవరో ఒకరు ముందు అవకాశమివ్వాలి, కాని ఎవ్వరూ ఇవ్వరు. ఇలా వరుసగా రిజెక్షన్స్ ఎదురయ్యేసరికి పాపం రాము జేబులో ఉన్న ఆ కొద్దిపాటి డబ్బులు కూడా కరిగిపోతూ వచ్చాయి. పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందంటే కనీసం తను ఉంటున్న గదికి అద్దె కూడా కట్టలేని ఒక భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు రాము. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎంతటి మానసిక ఒత్తిడిని కలిగిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్థిక మరియు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒకరోజు రాము తీవ్రమైన నిరాశతో ఒక పార్కులో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. అది అతనికి అక్షరలా కటిక చీకటిలాంటి క్షణం. అయితే సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. పక్కనే ఉన్న ఒక పెద్దాయన రాముని గమనించి దగ్గరికొచ్చి, "ఏంటి బాబూ, ఎందుకలా ఏడుస్తున్నావ్?" అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు. ఇంకేముంది, తనలో అప్పటిదాకా దాచుకున్న ఉద్యోగ వేట బాధనంతా కట్టలు తెంచుకుని ఆ పెద్దాయన ముందు ఉంచాడు రాము. ఆ ఒక్క సంభాషణ రాము జీవితాన్నే మలుపు తిప్పబోయే ఒక అద్భుతమైన ప్రయాణానికి నాందు పలికింది. మరి ఆ పెద్దాయన ఏం చెప్పాడు? ఇక్కడే మనం మొదటి విభాగాన్ని చూద్దాం. అదే వాటర్ బాటిల్ లాజిక్. అసలు అంతర్గత విలువను మార్చే లాజిక్ ఏమిటి అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. ఆ పెద్దాయన నవ్వి ఒక ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని ఇలా చెప్పాడు. "చూడు బాబూ, ఒక ఖాళీ బాటిల్ రోడ్డు మీద పడి ఉంటే దాని మార్కెట్ విలువ 0. అదే బాటిల్లో కుళాయి నీళ్లు నింపితే 5 రూపాయలు, ఫిల్టర్ వాటర్ నింపితే 20 రూపాయలకు పెరుగుతుంది. అదే బాటిల్లో ఏదైనా మినరల్స్ ఉన్న హిమాలయన్ వాటర్ నింపితే ఏకంగా 100 రూపాయలు పలుకుతుంది." ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఆ బాటిల్ సైజ్, ఆకారం అన్నీ ఒకటే, కాని దాని లోపల ఉన్న విలువ, అంటే ఆ నీటి నాణ్యత మారే కొద్దీ బయట దానికి దక్కే గౌరవం, మార్కెట్లో దాని ధర మారిపోతున్నాయి. భరే లాజిక్ కదా ఇది. ఈ ఉదాహరణతో ఆయన రాముకి ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు. కంపెనీలు నిన్ను రిజెక్ట్ చేస్తున్నాయి అంటే నీకు వ్యక్తిగతంగా విలువలేదని కాదు. కంపెనీలకు కావాల్సిన హై ఇన్కమ్ స్కిల్స్, అంటే అత్యున్నత నైపుణ్యాలు ప్రస్తుతానికి నీ దగ్గర లేవని మాత్రమే దానికర్థం అని చెప్పాడు. అందుకే ఉద్యోగం కోసం వెతుక్కుంటూ అడ్డుకోవడం ఆపేయ్. పూర్తిగా నీ స్వీయ విద్య, అంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్ మీద మాత్రమే దృష్టిపెట్టు అని తేల్చి చెప్పాడు. ఇది రాము ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. బాహ్య ప్రపంచం నుండి గుర్తింపు కోసం ఆశించడం మానేసి తన అంతర్గత విలువను పెంచుకోవాలి అనే ఒక బలమైన నిర్ణయానికి వచ్చాడు. ఇక్కడి నుంచే రాము ప్రయాణంలో రెండవ దశ మొదలైంది. అదే స్కిల్స్ సాధించటం, అంటే స్వీయ విద్యపై దృష్టి పెట్టటం. ఆ పెద్దాయన మాటలతో రాము తన దగ్గర మిగిలి ఉన్న డబ్బును తనపైనే పెట్టుబడిగా పెట్టాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే రాము హై ఇన్కమ్ స్కిల్స్ అని పిలువబడే డిజిటల్ మార్కెటింగ్ మరియు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ లాంటి కోర్సులను నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఏదో పైపైన థియరీ చదివేసి వదిలేయకుండా, పగలూ రాత్రి అని తేడా లేకుండా తీవ్రంగా శ్రమించాడు. ఆ సబ్జెక్ట్ల మీద ఎవరికీ లేనంత పట్టు సాధించాడు. ఇందాక మనం చెప్పుకున్న ఖాళీ బాటిల్లో అత్యుత్తమమైన మినరల్ వాటర్ నింపినట్లుగా తన మెదడును విలువైన నైపుణ్యాలతో నింపేసుకున్నాడు. సరే, స్కిల్స్ అయితే వచ్చేసాయి. ఆ తర్వాతేంటి? అదే మన మూడవ విభాగం, ఉచిత సేవలు అందించడం మరియు వ్యాపారాలకు సలహాలివ్వడం. అవును, తను నేర్చుకున్న నైపుణ్యాలకు ఎంత విలువ ఉందో మార్కెట్కి నిరూపించుకోవడానికి రాము సిద్ధమయ్యాడు. ఇక్కడ రాము వాడిన స్ట్రాటజీ చూడండి. ఇది ఎవరైనా అనుసరించగల ఒక స్పష్టమైన బ్లూప్రింట్. ముందుగా స్వీయ విద్య ద్వారా నైపుణ్యం సాధించాడు. ఆ తరువాత నేరుగా చిన్న వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి వాళ్ల బిజినెస్ పెంచుకోవడానికి ఫ్రీగా బిజినెస్ స్ట్రాటజీ మరియు బడ్జెటింగ్ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా రాము ఇచ్చిన ఈ ఫినాన్షియల్ లిటరసీ సలహాల వల్ల కేవలం 2 చిన్న వ్యాపారాలు ఊహించని రేంజ్లో భారీ లాభాల్లోకొచ్చాయి. ఇంకేముంది, ఆ వ్యాపారస్తులకు రాము నైపుణ్యం మీద అపారమైన నమ్మకమేర్పడింది. వెంటనే వాళ్లు రాముకి నెలకు కొంత ఫిక్స్డ్ అమౌంట్ చెల్లించేలా పర్మనెంట్ కన్సల్టెంట్గా నియమించుకున్నారు. నేర్చుకున్న విద్యను ఉచితంగా అందించి ఆపై దాని ద్వారా నమ్మకాన్ని, స్థిరమైన ఆదాయాన్ని ఎలా సృష్టించుకోవచ్చో ఇది నిరూపిస్తోంది. ఇక మన 4వ మరియు ఆఖరి విభాగం, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి ఒక విజయవంతమైన వ్యాపారిగా ఎదగడం. ఉచిత సేవల నుండి పర్మనెంట్ కన్సల్టెంట్గా ఎదిగిన రాము ప్రయాణం కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో చూద్దాం. ఇదొక ఆశ్చర్యకరమైన పరిణామం. ఒకప్పుడు అనుభవం లేదు అనే మాట విని ఉద్యోగం కోసం కంపెనీల చుట్టూ తిరిగిన రాము పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా తన సేవలు కావాలని అవే కంపెనీలు క్యూ కట్టే స్థాయికి చేరుకున్నాడు. తన నైపుణ్యంతో రాము సొంతంగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ డిజిటల్ కన్సల్టింగ్ ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఒక వ్యక్తి తన అంతర్గత విలువను పెంచుకుంటే చాలు, బాహ్య ప్రపంచం అతన్ని ఎలా వెతుక్కుంటూ వస్తుందో ఈ 2 పరిస్థితుల మధ్య ఉన్న వ్యత్యాసం మనకు స్పష్టంగా చెబుతుంది. సరిగ్గా దీన్నే మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదా ఆర్థిక స్వాతంత్ర్యం అని పిలుస్తాము. రాము కేవలం ఒక సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని రాజీపడి గడపలేదు. తనలోని విలువను గుర్తించి సమాజంలో ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగాడు. నేటి పోటీ ప్రపంచంలో ఇతరులపై ఆధారపడకుండా నిజమైన ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి ఈ కథ ఒక సార్వత్రికమైన బ్లూప్రింట్ లాంటిది. విలువనేది బయట ఎక్కడో ఉండదు, అది మన నైపుణ్యాల రూపంలో మన లోపలే ఉంటుందని ఇది నిరూపిస్తుంది. సో, ఈ విశ్లేషణను ఒక బలమైన ప్రశ్నతో ముగిద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ వాటర్ బాటిల్ ఉదాహరణ మళ్లీ ఒకసారి గుర్తుచేసుకోండి. అసలు ప్రస్తుతం మన బాటిల్లో ఎలాంటి నీరు నిండి ఉంది? అంటే మన లోపల మనం ఎలాంటి నైపుణ్యాలను, ఏ స్థాయి విలువను నిర్మించుకుంటున్నాం అని అర్థం. ఒకవేళ బయట మనకు సరైన అవకాశాలు రావటం లేదు అంటే ఖచ్చితంగా మన బాటిల్లో ఇంకా సాధారణ నీరే ఉందన్నమాట. మన అంతర్గత నైపుణ్యాలను అత్యున్నత స్థాయికి పెంచుకోవటంపై దృష్టి పెడదాం. మార్కెట్ ఆటోమేటిక్గా దానికి తగిన గౌరవాన్ని, విలువను ఇస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని నాతో పాటు ఈ విశ్లేషణలో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.